ఇది నిజం, మనం డాక్యుమెంట్తో సహా చూపిస్తున్న నిజం, ఆల్రెడీ మాధ్యమంలో వచ్చింది సార్. ఇది ఖాతా నెంబరు 833, ఖాతా నెంబరు 834, హనుమాన్ల ఝాన్సీ, హనుమాన్ల రాజేందర్ రెడ్డి. ఓకే. వీళ్ళ యొక్క భూమి ఇది మెట్ట భూమి సార్. ఇది మెట్ట భూమి అంటే అగ్రికల్చర్ ల్యాండ్కు మాత్రమే ఈ భూమి వాడాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు 70 ఎకరాల ల్యాండ్ కొన్నారు. సార్. దీనికి చరిత్ర మనకు తెలియాలి. ఓకే సార్. ఒక సిటిజన్ అయి ఉండి, అమెరికన్ సిటిజన్ కానీ వేరే దేశంలో ఒక సిటిజన్ అయి ఉండి కానీ, ఎన్ఆర్ అయి ఉండి, గ్రీన్ కార్డు హోల్డర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫెమా యాక్ట్ కింద, ఫెమా చట్టము 1999లో వచ్చింది. ఫెమా చట్ట ప్రకారము ఎట్టి పరిస్థితుల్లో ఒక గుంట భూమి కూడా కొనేటందుకు వీలు లేదు అని చట్టం చెప్తున్నది. ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, రైతులను ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు వ్యక్తులు డబ్బులు బాగా ధారాళంగా ఖర్చు పెట్టేసి అవసరం అనుకుంటే ఎంత ల్యాండ్ అయినా కొనొచ్చు అని చెప్పి ప్రొటెక్ట్ చేస్తూ, రైతులను ప్రొటెక్ట్ చేస్తూ చేసిన చట్టము 1999లో ఇది చేసిన చట్టం. ఒకటి. సెకండ్, హనుమాన్ల ఝాన్సీ మరి 70 ఎకరాల ల్యాండ్ కొన్నప్పుడు 2,17,000 కొన్నది, 1 ఎకరం అని చెప్పి. ఆమె భూముల ఎక్కడైతే మన వాళ్ళ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్లో ధరణిలో చెక్ చేస్తే చూపిస్తున్నది 2,17,000 చొప్పున కొన్నారు. 2,17,000. నాకు తెలిసినంత వరకు వీళ్ళు కొన్నప్పుడు అప్పటి భూమి విలువ 20 లక్షలకు తక్కువ లేదు. 20 లక్షల కంటే దాదాపు 5-6 ఏళ్ల కింద ఉన్నప్పుడు, అంటే 18 లక్షలు తక్కువ కొన్నారు అన్నట్టు. 18 లక్షలకు ఎక్కడ పోయింది ఆ డబ్బు? ఇక్కడ అమౌంట్ మారడం అనేది కామన్. అమెరికా నుంచి అమౌంట్ తెచ్చినప్పుడు 18 లక్షలకు ఎకరం చొప్పున చూస్తే ఎన్ని ఎకరాలు అవుతుంది? 70 ఎకరాలకు 18 లక్షలు అంటే ఎంత అవుతుంది? మీరు ఇమాజిన్ చేయండి, ఎన్ని కోట్లు అవుతుందో చూడండి. ఈ డబ్బు ఎలా వచ్చింది? ఆమె ఈ అకౌంట్లో చూపించిందా? ఫస్ట్ చూపించిందా లేదా అనేది ఇంపార్టెంట్. మరి 18 లక్షలు చూపించకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇల్లీగల్ అమౌంట్. అది ఇల్లీగల్గా ఇండియాకు తీసుకొచ్చిన డబ్బు. అది ఎన్ని కోట్లు అవుతుంది? 20 కోట్లు అవుతుందా, 20 కోట్లు అవుతుందా, 30 కోట్లు అవుతుందా అనేది ఒక సెకండ్. ఫస్ట్ ఒక అభియోగం. సెకండ్, కొనకూడదు, చట్ట ప్రకారం కొనకూడదు, ఇది ఒకటి. మూడోది ఒకటి, మీకు ఈ భూమి కొనే ముందు ల్యాండ్ ఝాన్సీ రెడ్డి గారే కొన్నారని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే, అందుకే అకౌంట్ నెంబర్, ఖాతా నెంబర్ 833, గుర్తూరు విలేజ్, మండలము తొర్రూరు, మహబూబాద్ జిల్లా. ఆ మండలం, ఆ విలేజ్లో ఉన్న 833 ఖాతా నెంబరు, 834 ఖాతా నెంబరు వీళ్ళిద్దరి, వాళ్ళ భార్యాభర్తలే ఇవి. ఒకటి. సెకండ్, అసలు మనం ఒక భీమా మూలం ఎక్కడి నుంచి అనేది మనకు శోధన చేయాలి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఝాన్సీ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఝాన్సీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకుంటే ఈమె మూలాలు చెక్ చేస్తే లక్కిరెడ్డి బాలరెడ్డి అనేది ఈ మూలం. ఈ లక్కిరెడ్డి బాలరెడ్డి ఎవరు అంటే 2009లో ఆయనకు ఇంప్రీజ్మెంట్ అయింది. ఎన్ని సంవత్సరాలకు? 97 సంవత్సరాల కన్నా ఇంప్రీజ్మెంట్ చేశారు. తర్వాత $3 బిలియన్ 3 బిలియన్ ఆయన పే చేసి 10 ఏళ్ళ జైలు శిక్ష పడి 20 కోట్ల చనిపోయాడు ఆయన. ఇప్పుడు లేడు, చనిపోయాడు ఆయన. లక్కిరెడ్డి బాలరెడ్డి చనిపోయాడు. లక్కిరెడ్డి బాలరెడ్డి ఎలా మరి ఇంప్రీజ్మెంట్ అయింది? ఇల్లీగల్గా మానవుల రవాణా జరిగింది. ఇంతకుముందుకు మానవుల రవాణా ఇల్లీగల్ జరిగిందని చెప్పేసి మనకు తెలుసు. హరీష్ రావు చేసిండు, కేసీఆర్ చేసిండు, తర్వాత ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు చేసిండు, అమెరికాకి తీసుకెళ్ళాడు ఒప్పచెప్పినని మనం విన్నాము. ఫేక్ పాస్పోర్ట్లతో ఇది కూడా అలాగనే జరిగింది. ఫేక్ పాస్పోర్ట్లు కాదు, ఇల్లీగల్గా డంప్ చేశారు అక్కడికి. ఎవరిని చేసిండు? అమ్మాయిలను చేసిండు, ఎక్కువ మంది అమ్మాయిలను చేశాడు, అబ్బాయిలను చేశాడు. ఆయన అక్కడ హోటల్స్ పెడుతూ దాదాపు ఒక 70-80-90 హోటల్స్ పెట్టిండు. ఆ హోటల్స్లో పనిచేస్తుంది వీళ్ళందరినీ డంప్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది అటు ఇటు సెటిల్ అయిపోయారు, కొంతమంది వెళ్ళి సెటిల్ అయిపోయారు. అది ఓకే, అది సెకండరీ. ఈమెకు లక్కిరెడ్డి బాలరెడ్డి నుంచి అంత ఆస్తి నీకు ఎలా వచ్చింది? నీకు లక్కిరెడ్డి బాలరెడ్డికి ఉన్న సంబంధం ఏంటిది అని అడుగుతున్నా. దానికి ఆమె పత్రికాముఖంగా చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఆమె లక్కిరెడ్డి బాలరెడ్డికి నీకు ఉన్న సంబంధం ఏంటిది? నేను ఇప్పుడు మాట్లాడాను ఆ ఇష్యూ. లక్కిరెడ్డి బాలరెడ్డి గారికి ఉన్న ఆస్తి ఈమె మీదకి వచ్చిందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది ఆమె చెప్పాలి. నాకు రాలేదు, లక్కిరెడ్డి బాలరెడ్డి నుంచి నాకు ఆస్తి రాలేదు అంటే ఎలా వచ్చింది నేను చూపిస్తా.
అసలు లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంకేం సంబంధము? ఫస్ట్ నేను అడుగుతున్నాను, లక్కిరెడ్డి బాలరెడ్డి మైలవరం కృష్ణా జిల్లా, ఓకే, ఆంచి నీకు ఉన్న సంబంధం ఏంటిది? ఓకే, అది బయట పెట్టాలి. ఓకే ఈ ల్యాండ్ గురించి చెప్పాలి. సార్, ఈ ల్యాండ్ గురించి మరి 18 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని చెప్పాలి. సార్, ఇది నేను అడుగుతున్న ఇష్యూ. సార్, తర్వాత దీని ఇష్యూస్ తర్వాత ఆమె ఏమి సమాధానం చెప్తుందో దాని బేస్ మీద నేను ఎవిడెన్సులు తీసుకొచ్చి ఆమె ముందు పెడతాను. ఒకటి, మీ మీడియా ద్వారా నేను అడుగుతున్నది ఏంటి అంటే, నేను ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక డిబేట్గా వచ్చేందుకు కూడా నేను రెడీగా ఉన్నాను. సార్, స్టూడియోలో కాదు, ప్రజల మధ్యన కూర్చొని రికార్డ్ చెప్తున్నారు సార్. ఒకవేళ ఝాన్సీ రెడ్డి గారు కనుక డిబేట్కి రావడానికి ఉంటే మీరు రావడానికి సిద్ధంగా? నేను సిద్ధంగా ఉన్నాను, డాక్యుమెంట్తో సహా వచ్చి చెప్పేటందుకు రెడీగా ఉన్నాను. మొత్తం ప్రతిదీ చెప్తాను. నీకు దమ్ముంటే రావాలి. ఎక్కడ కూర్చుందాం? పాలకుర్తిలో కూర్చుందామా, తొర్రూరులో కూర్చుందామా, గుంటూరులో కూర్చుందామా, లేకపోతే మీ ఊర్లో కూర్చుందామా? అది కూడా చెప్తున్నాను. మీరు 100 మంది తెచ్చుకుంటారా, 200 మంది తెచ్చుకుంటారా కూడా నాకు అనవసరం. నేను పాండవులాగా మీ 2-3 వస్తాం డాక్యుమెంట్స్ పట్టుకొని. అది కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళే వస్తారు, నా కార్యకర్తలు వస్తారు. మేము ఆడ కూర్చొని మేము డిబేట్ చేసేందుకు ధైర్యంగా. ఇప్పుడు ఎమ్మెల్యేకు, షాడో ఎమ్మెల్యేకు, పాలకుర్తి ఇన్ఛార్జ్ అయిన షాడో ఎమ్మెల్యేకు నేను సవాల్ విసురుతున్నా. నీకు దమ్ముంటే రండి, ఇద్దరం కూర్చొని మాట్లాడాలి. సార్, ఇన్ని రోజులుగా లేనిది ఎందుకు ఇప్పుడు తను గెలిచిన ఒక 6-7 నెలలకే ఇప్పుడు ఎందుకు ఝాన్సీ రెడ్డి గారే టార్గెట్ అయ్యారు దామోదర్ రెడ్డి గారి కంటే? నేను ఆమెను టార్గెట్ చేయలేదు. ఓకే, ఎందుకు చేస్తున్నా అంటే, రాజకీయాన్ని ఒక రంకు చేసింది ఈమె. ఎట్లా చెప్తున్నారు సార్? నేను చెప్తాను. మొత్తం తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే ఓన్లీ పాలకుర్తుల్నే దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టింది అభ్యర్థులు, ఇద్దరు అభ్యర్థులు కలిసి. ఓకే, తక్కువ పెట్టచ్చు, చాలా ఎక్కువ పెట్టచ్చు. ఝాన్సీ నాకు తెలిసిన చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టింది. ఎక్కడి ఆ డబ్బులు? దానికి అఫీషియల్గా ఆమె దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? డాక్యుమెంట్స్ చూపించాలని. ఒకవేళ చూపించలేను అది అంటే నా దగ్గర కొంత ఎవిడెన్స్ ఉంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి నాకు. నీ ఏ బ్యాంక్ నుంచి వచ్చినాయి, హాంకాంగ్ నుంచి ఎట్లా వచ్చినాయి, హాంకాంగ్లో ఎందుకు ఆగిపోయినాయి? బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు ఝాన్సీ రెడ్డి? లేదు, నేను బ్లాక్మెయిల్ చేస్తే నేను డైరెక్ట్ ఆమెకే చెప్పి ఇగో బ్లాక్మెయిల్ చేస్తున్నా, నాకేమి ఇస్తామని అడిగేవాడిని. నేను అడగడం. ఝాన్సీ రెడ్డి గారు 150 కోట్లలో సగం ఖర్చు పెట్టిందని మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే? ఆధారాలు ఆమె కూర్చున్నప్పుడు చెప్తాను. ఓకే, నేను ఇప్పుడు ఎందుకు చెప్తాను నీకు? ఆమె కూర్చున్నప్పుడు హాంకాంగ్ బ్యాంకులో నీకు 50 కోట్ల రూపాయలు ఆగినాయా లేదా? ఓకే, నేను ఇది ఒక్కటి చెప్పినా కదా. అది ఆగలేదు అని చెప్పాము, నేను ఆగినట్టు చెప్తాను. మీకు ఆధారం చాలు కదా మీకు. ఫస్ట్ నీ అఫిడవిట్లు ఎవరు ఎలక్షన్ కోసము అఫిడవిట్ సబ్మిట్ చేసింది ఎవరు? మన యశస్విని రెడ్డి గారు చేశారు, ఎమ్మెల్యే కోడలు చేసింది. నీ అఫిడవిట్ అది కరెక్టేనా? నేను ఒకటే అడుగుతున్నా. తప్పు అనేది నేను అప్పుడు మాట్లాడతాను. మీకు తెలిసిన అందులో డిఫాల్ట్ ఏందో చెప్పండి మరి. నీ ఇప్పుడు చెప్పలేను. ఎలక్షన్ ఆఫీసు అది కరెక్ట్ అని నమ్మింది కాబట్టి నాకు ఇంత టైం ఎందుకు పట్టింది అంటే, నాకు ఎందుకు టైం పట్టింది అంటే, నేను అక్కడ ఎలక్షన్లప్పుడు నేను కూడా అభ్యర్థికి అక్కడికి వచ్చిన. కాకపోతే వేరే వాళ్ళ ద్వారా వేరే క్యాండిడేట్కి ఇచ్చారు బీజేపీ తరఫున. నాకు వేరే ఇష్యూస్ చెప్పారు, నీకు ఇట్లా కాదు, నీకు వేరే అరేంజ్ చేస్తామన్నారు. అది సెకండరీ. అది కానీ ఇక్కడ ఇష్యూ ఏంటిది అంటే, నాకు బాధ అనిపించింది. పక్కన ఉన్న వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం, పక్కన ఉన్న గణపూర్ తీసుకుందాం, పక్కన ఉన్న జనగాం తీసుకుందాం. ఇన్ని డబ్బులు ఎవరు ఖర్చు పెట్టలే. అన్అఫీషియల్గా 10 పెట్టుంటారు, 20 పెట్టుంటారు. కానీ 100 కోట్లు ఎట్లా వచ్చినాయి? నాకు తెలిసి ఒక 70-80 కోట్ల వరకు ఎవో ఖర్చు పెట్టింది. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? దానికి ఎవిడెన్స్ లేదని మీరు చాలామంది అడుగుతున్నారు. నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టినావమ్మా? ప్రతి మీటింగ్కి ఎంత ఖర్చు పెట్టినావు? 500 రూపాయలు మినిమం ఇచ్చావు ఒక్కొక్క క్యాండిడేట్కు, ఒక్కొక్క మీటింగ్కి వచ్చిన వాళ్ళకు. 500 చొప్పున ఇన్ని మీటింగ్లు పెట్టావు, దానికి అమౌంట్ ఎంత అయింది? అది ఖర్చు చాలు, అది ఖర్చు రాసివమ్మా. నేను చెప్తా నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టావు, ఆ మీటింగ్లలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చిన దానికి నువ్వు దాని ఖర్చు నేను చెప్తా. 500 రూపాయలు చొప్పున ఈ రోజు కూడా, అది బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, లేకపోతే టీడీపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఎవరు మీటింగ్ పెట్టినా మనకు తెలుసు 300 నుంచి 500 రూపాయల ఖర్చు వస్తుంది. మరి ఆ ఖర్చు ఎక్కడిది చెప్పాలి కదా, ఆమె చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఆమెను అడుగుతున్నాను. కాబట్టి ఆ ఏదో లెక్కలు చెప్తే పబ్లిక్ ముఖంగా, ఎందుకంటే ఆమె చెప్తుంది, మొన్న ఎప్పుడో చెప్తుంది, మేము చాలా కష్టపడి సంపాదించినాము,
ఇది మా డబ్బు అన్నారు. నీ డబ్బేనా, మా డబ్బుని లెక్క చూపిస్తే నేను మాట్లాడతాను. మాకు అక్కడ రియల్ ఎస్టేట్స్ ఉంది, మేము కష్టపడతాం, మాకు చేసుకొని అమ్మా, నేను వద్దంటలేను, అది చేసుకోమని చెప్తున్నా. ఆమె రియల్ ఎస్టేట్ చేసుకొని ఖర్చు పెట్టిన డబ్బుకు లెక్క చెప్పాలి అంటున్నాను. ఒక ఎమ్మెల్యేకి నిలబడుచుకుంటే 40 లక్షలు 50 లక్షలు లిమిట్ ఉంది మనకు. ఆ లిమిట్కు 100 టైమ్స్ ఎట్లా ఖర్చు పెడతారు? ది కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఇన్ తెలంగాణ. తెలంగాణ మొత్తం ఎమ్మెల్యే వాటిలలో ఎక్కువ ఖర్చు పెట్టింది పాలకుర్తి. అంత డబ్బు నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు పబ్లిక్కి చెప్పాలి. ఒక రీజన్ ఉండాలి కదా. నేను గెలవడం ఎందుకు నాకు ఖర్చు పెట్టకూడదని ఉంటుంది. అంత ఖర్చు నువ్వు ఎందుకు పెట్టావు, ఏం ఆశించి ఆ డబ్బు ఖర్చు పెట్టావు? మీరు అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు తెలుసు ఎంత ఖర్చు పెట్టిందని. నువ్వు కూడా చూసావు అక్కడ ఏరియాలు. నేను చాలామంది కార్యకర్త ఈవెన్ విలేకరులు అడిగిన ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, గింత డబ్బు ఎక్కడ ఇస్తుంది అని చెప్పేసి. నేను అందుకే అడుగుతున్నా, అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లెక్క చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే జవాబుదారితనం ఎవరికి? ప్రజలకు. నేను ఇది ప్రజాముఖంగానే అడుగుతున్నాను. నేను ప్రజలకు సమాధానం చెప్పడానికి రెడీ అయ్యాను, డాక్యుమెంట్తో సహా ఈ రోజు రెడీ అయిపోయాను, చూపిస్తున్నాను. సార్ మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఝాన్సీ రెడ్డి 70 ఎకరాలుగా ఉంది, 70 ఎకరాలుగా ఉందంటే చాలా మంది ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఏంటంటే ఆ 70 ఎకరాలు అసలు ఎప్పుడు కొన్నది, ఈ మధ్యలో కొన్నదా, కొంటే అది ఎప్పుడు కొన్నది? 5-6 ఏళ్ళు అవుతుంది. అవన్నీ డాటా తీస్తున్నా, అవి కూడా ఇస్తాను. 5-6 ఏళ్ళు అవుతుండేది అది. ఫెమా చట్టం అనేది ఆమెకు ఐడియా లేనట్టుంది, చాలా తొందరపడిగా ఉన్నది. కొన్ని ఇప్పుడు ఏమైంది, ఆమెకు తెలిసింది ఏంటిదంటే ఇది ఫెమా చట్టం కింద నేను వస్తా అని చెప్పేసి భయపడి స్కిల్ డెవలప్మెంట్ అంటుంది. ఒక మారుమూల ఊర్లో తొర్రూరులో స్కిల్ డెవలప్మెంట్ ఏం చేస్తావు నువ్వు? 70 ఎకరాలకు స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు? స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తాం, 5 ఎకరాలు చేస్తాం, కానీ 10 ఎకరాలు చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు చెప్పాలి కదా. నువ్వు కొన్న రోజు ఏం చెప్పావు? అగ్రికల్చర్ ల్యాండ్. ఈ రోజు ఏం చెప్తున్నావు? 6 నెలల నుంచి పాట పడుతుంది, నేను స్కిల్ డెవలప్మెంట్ కోసం కొన్నా, స్కిల్ డెవలప్మెంట్ కోసం కొన్నాను. ఇది తప్పించుకునే ఉపాయము. కానీ మనం కొన్నప్పుడు అది మెట్ట భూమి, దాని పాస్బుక్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి మా దగ్గర. మరి మెట్ట భూమి నువ్వు కొన్నప్పుడు, మెట్ట భూమి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని డిక్లేర్ చేసిన ల్యాండ్. మనం ఎందుకు 4 కింద కన్వర్ట్ చేయలేదు అప్పుడే ఇమీడియట్? 5-6 ఏళ్ళ కింద ఎందుకు చేయలేదు? ఫెమా యాక్ట్ ఉంటే మనం ల్యాండ్ కొనొద్దనే ఒక రూల్ ఆల్రెడీ ఇదివరకు నుంచి ఉంది కాబట్టి ఈమెకు సిటిజన్షిప్ లేకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందంటారు? అది నేను అడుగుతున్నా. ఇప్పుడు సిటిజన్షిప్ ఇది సిటిజన్ ఉన్నవాడు ఎవరు కూడా ఇక్కడ ల్యాండ్ కొనద్దు. ఇప్పుడు దీని ప్రైమ్ ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎంఆర్ఓ, తర్వాత దాన్ని ఆథరైజ్ చేసింది కలెక్టరు. మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. దానికి అందుకనే నేను కలెక్టర్ని అడిగిన. కలెక్టర్ని ఎందుకు అడిగినా అంటే ఇది కొనవు తప్ప కాదా, తప్పు అయితే తప్పు అని చెప్పాలి, డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసి ఏం చేయాలి? ఏమి అడిగా నేను వీళ్ళని ఇమ్మీడియట్ ది పర్చేజ్ ల్యాండ్స్ ఇన్ దేర్ నేమ్స్ అండ్ ఎంజాయింగ్ విత్ ఓనర్షిప్ టైటిల్. సో ఐ ఆమ్ హియర్ విత్ రిక్వెస్టింగ్ యువర్ ఆఫీస్ ఇమ్మీడియట్లీ టు స్టాప్ ద రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే ఉన్నదాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ కోడలు మార్చడం ఇంకెవరు మార్చడం ఉండొచ్చు, కోడల పేరు కూడా మార్చడం తీయలేదు, ఆమె ఎన్ఆర్ఐ కాబట్టి. క్యాన్సల్ ద రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీటెడ్ బికాజ్ ఆఫ్ ఇట్స్ ఇల్లీగల్. రైట్, బస్ అది ఇల్లీగల్ కాదు అని చెప్పి నీ ఇల్లీగల్ కాదు అని చెప్పేటందుకు ఆమెకు ధైర్యం ఉంటే రమ్మని ఎప్పుడు వస్తుందో అప్పుడు చెప్పేటందుకు నేను రెడీగా ఉన్నాను. కానీ ఇది ఇల్లీగల్ అని మీరు కేవలం నోటితో చెప్తే సరిపోతుందా సార్ అని అంటే దీనికి కావాల్సిన ఆధారాలు కావచ్చు, లేదంటే కోర్టు ప్రకారంగా ఏదైతే లీగల్ నోటీసులు కావచ్చు అటువంటి కోర్టు పోవాల్సి అవసరం. దీనికి ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది సెంట్రల్లో, తర్వాత దీనికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉంది, ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్లో చాలా క్లియర్గా ఉన్నది, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ పర్చేజ్ ద ఇమూవబుల్ ప్రాపర్టీ, ఎన్ఆర్ఐ కెన్ ఎక్వైర్ పర్చేజ్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ ప్లాంటేషన్ ప్రాపర్టీ ఫామ్ హౌస్. చాలా క్లియర్గా, ఇది నా సొంతంగా చెప్తలేను, ఆర్బీఐ గవర్నర్ ఇచ్చిన వాళ్ళ మినిట్స్ ఇది, వాళ్ళ ఆర్డర్ ఇది. అంతేగాక మీకు ఇంకోటి ఇప్పిస్తున్నాను, ఇది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చినది. ఇది మొత్తం దానికి సంబంధించిన ఏంటి, దీన్ని ఏమంటారు, దీన్ని అంటే గెజిట్ నోటిఫికేషన్. ఇది గెజిట్ నోటిఫికేషన్. గెజిట్ నోటిఫికేషన్లో మనకేం చెప్తున్నది ఆమె, ఎన్నో పేజీల 68వ పేజీలో ఉంది, చాలా క్లియర్గా ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటందుకు వీలు లేదు అని చాలా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చారు. ఆమె ఏం చెప్పాలి, తప్పు జరిగిందని ఒప్పుకోవాలి,
సరెండర్ చేస్తే ఎవరికి సరెండర్ చేయాలి? రైతులకు సరెండర్ చేయాలి. మళ్ళీ అవును రైతులకు ఇచ్చేయాలి డబ్బు. నువ్వు 2,17,000 చొప్పున కొన్నావు, వాటికి 2,17,000 రైతు దగ్గర తీసుకొని ఈ ల్యాండ్ నువ్వు మళ్ళీ రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేయాలి. కానీ సార్ ఇక్కడ నాన్ ఇండియన్స్ కాని వాళ్ళు ఇలా చట్టపరంగా లేకుండా ఇలా ల్యాండ్స్ కొంటే వాళ్ళకి ఇక్కడ ఏమైనా శిక్షలు పడే అవకాశం అన్నాడు. వీళ్ళకి ఇప్పుడు చేసిన పెనాల్టీకి 9 times పెనాల్టీ పడుతుంది. ఓకే 9 times పెనాల్టీ పడుతుంది. నుంచి మొదలుపెట్టి 9 times పెనాల్టీ పడుతుంది. ఎన్ని కోట్లు ఉంటే అంత 9 times. ఎస్, అది అలా ₹1,00,00,000 పైన అయితే 9 కోట్ల కట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, 1 year నుంచి 9 years వరకు ఇంప్రిజ్మెంట్ పడుతుంది. ఓకే అది కూడా ఉన్నది కంపల్సరీ. ఛాన్సెస్ కాదు, కంపల్సరీ. అది అటెండ్ అవ్వాల్సిందేనా? అటెండ్ కావాల్సిందే. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా చాలా క్లియర్గా ఉన్నది. అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరు కూడా కొనేటందుకు వీలు లేదని వాళ్ళ గెజెట్ నోటిఫికేషన్ ఇది, వాళ్ళ సర్కులర్ ఇది. ఇన్ని ఉన్నాక ఇన్ని తెలిసినాక అన్ని పేపర్ ఎవిడెన్స్ తో సహా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ అవతల వ్యక్తి ఒక స్థానిక ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నారని చెప్పి మీరు మర్చిపోతున్నట్టు ఉన్నారు. ఇవి తప్పించుకునే మార్గాలు కూడా వాళ్ళు వెతుకుతారేమో అని ఆ రకంగా ఆలోచించాలి. దొంగదారులు వెతకాలని చూస్తారు అందులో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి, దొంగతనం చేశారు కాబట్టి. ఓకే, కానీ దొంగతనమే కదా అది. అవును, ఇది ఇల్లీగల్ ల్యాండ్ అని చెప్పేసి చట్టం చెప్తుంటే ఏం చేస్తావు నువ్వు? మ్యాక్సిమం అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు, లోపల ఒక షెడ్ ఏదో కట్టిండ్రు, మొన్న మధ్యాహ్నం భోజనాలు పెట్టిన అందరికీ మేము ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడుతున్నామని చెప్పారు. ఎందుకు? తప్పించుకుంటాను పెట్టారు, తప్పించుకుంటాను. ఇప్పుడు ఈ చట్ట ప్రకారము వాళ్ళు తప్పించుకుంటారని భయంతో, శిక్ష పడుతున్న భయంతో ఎవడో ఒక తలమాసిన కన్సల్టెంట్ లేదా మీరు లాయరో అడ్వకేటో సమ్ ఎవరో వాడు తలమాసినోడికి ఇచ్చిన ఐడియా కరెక్టే. కానీ మనం కొన్నప్పుడు మెట్ట భూమి ఎమ్మెల్యే అయినంత వరకు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇది నాకు ముందు ఇనిషియల్ చెప్పారు. ఫస్ట్ 2 ఏళ్ల కింద నన్ను అడిగారు, అరే ఒక ఎన్ఆర్ఐ ఇట్లా ల్యాండ్ ఉందంటే కొనొద్దు అని చెప్పి నేను అన్నాను. ఇక తర్వాత మీరు రాజకీయాలు పడ్డా మా పనులు మాకు పడ్డాయి. తర్వాత ఐడియా వచ్చింది, అరే నువ్వు ఈ ఝాన్సీ ఎందుకు ఇట్లా చేసింది అని చెప్పేసి ఆమెను చెక్ చేసి ఇవన్నీ దొరికినాయి. నీ వల్ల డాక్యుమెంట్ తోటి మాట్లాడుతున్నా, ఎవిడెన్స్ తోటి మాట్లాడుతున్నా కాబట్టి ఆమె పత్రికా ముఖంగా చెప్తుందా, ప్రజలకు చెప్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. లేదు డిబేట్కి వస్తుందా? కానీ మీరు మాట్లాడుతున్న సందర్భం చూస్తే చాలా మంది స్థానిక నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారే దామోదర్ రెడ్డి చేత మాట్లాడిస్తున్నాడు, వ్యక్తిగతంగా విమర్శలు చేపిస్తున్నాడు అండ్ ఇట్లా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా సార్? ఒకటి, ఎర్రబెల్లి దయాకర్ రావు నేను కలిసింది లేదు, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఎర్రబెల్లి దయాకర్ రావు సిద్ధాంతపరంగా ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. నెంబర్ 2, నేను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న వ్యక్తిని. ఇవాళ బీజేపీ పార్టీలో నన్ను వద్దు అంటే పక్క జరిగి కూర్చుంటే కానీ పార్టీ మారేవాడిని కాదు కదా. ఝాన్సీ అట్లా కాదు కదా, ఎర్రబెల్లి దయాకర్ రావు అట్లా కాదు కదా. అంటే ఎవరు నమ్ముతారు మీరు? నన్ను నమ్ముతారా, ఝాన్సీ నమ్ముతారా, దయాకర్ రావు నమ్ముతారా? నేను సిద్ధాంతం మీద పనిచేస్తున్నాను, నేను దీని మీద నిలబడి ఉన్నా. ఇప్పుడు దీని మీద నిలబడి ఉన్నా అంటే అర్థం ఏంటిది? ఆమె ఎంత ప్రెషర్ పెడుతుంది, ఆమె నన్ను ఏం ఎన్నిసార్లు ఇక్కడ స్థానికంగా కేంద్రంలో మీ పార్టీని అధికారం ఉంది, రాష్ట్రంలో కూడా ఆదేశించవచ్చు. ఎప్పుడైనా నేను వాళ్ళు కంప్లైంట్ చేస్తాను కదా ఆదేశించేది. మరి నేను కంప్లైంట్ చేసిన ఇప్పుడు నేను 30 days టైం ఇచ్చాను కలెక్టర్కు. 1/7/24 ఈ రోజుకి ఇచ్చి 15 రోజులు అయిపోయింది. ఇంకా 15 రోజులు టైం ఉంది నాకు. 30 days తర్వాత సెకండ్ నోటీస్ ఇస్తాను కలెక్టర్కు. ఒకవేళ లీగల్ నోటీస్ 15 days లో కనుక కాకపోతే మా దారి మాకున్నది. మేము ఇప్పుడు అది మాట్లాడదలుచుకోలే. ఎందుకు ఝాన్సీ రెడ్డి గారిని ఇంతలా టార్గెట్ చేయాల్సి వచ్చింది దామోదర్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? రాజకీయాలను కలుషితం చేసేందుకు ఆమె వచ్చింది కాబట్టి ఆమెను టార్గెట్ చేస్తాం. రాజకీయం కలుషితం చేసింది. మాట్లాడేదాన్ని బట్టి చూస్తే ఏదో వ్యక్తిగత నాకు పరిచయం కూడా లేదు ఆమె, నాకు ఆమె పరిచయం కూడా లేదు. దానికి సంబంధించిన వాళ్ళు కూడా నాకు ఎక్కడ పరిచయాలు ఏందే వాళ్ళ తాతల కాలం నుంచి జరిగిన చరిత్రలన్నీ చెప్తున్నారు అని అంటే పరిచయం లేకుండా లక్కిరెడ్డి బాలరెడ్డికి నేను అదే చెప్తున్నా. లక్కిరెడ్డి బాలరెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి నాకు ఇంతకుముందు ఇండస్ట్రీలో పనిచేసింది నాతో, వాళ్ళ దగ్గర బంధువు. ఆయన అడిగితే ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. లక్కిరెడ్డి బాలరెడ్డి ఏంటిది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు కాబట్టి నేను మాట్లాడగలుగుతాను. ఆమెను చెప్పాలి,
ఈమె ఎప్పుడు పోయింది అమెరికాకు, ఎవరి ద్వారా పోయింది, నేను అంతవరకు అది చెప్తున్నాను. అవి ఏంటిదని చెప్తే నేను దానికి నోరు విప్పుతాను. ఇప్పుడు నోరు విప్పాను, సగం మాత్రమే చెప్పి ఆమె బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. అట్లా మీరు అనుకుంటే నేను ఏం చేయలేను. బ్లాక్మెయిల్ చేయదలుచుకుంటే మీకు దగ్గర రాను కదా నేను ఎక్కడికి పోవాలి? బ్లాక్మెయిల్ అంటే ఓ ఇవన్నీ ఉన్నాయి, నీకు నీ ఇష్టం, నేను ఇట్లా అట్లా. నేను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం లేదు. ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను, అర్థం చేసుకోవాలి మీరు. ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, కంపల్సరీగా చేస్తుంది కూడా. నాకు అవసరం లేదు అది. నేను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటే ఝాన్సీ రెడ్డి గారు మీకు ఆఫర్లు ఇస్తున్నారా? నా దగ్గర కూడా రానియను. ఆ ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నట్టు? నాకు రానియరు, వాళ్ళు రారు, వాళ్ళు భయపడతారు కూడా. నాకు రారు. ఝాన్సీ రెడ్డి కూడా నాతోటి మాట్లాడే సమస్య లేదు. ఆ ఫోన్ వచ్చి కట్ చేసేస్తాను. మొహమాటం ఏం లేదు. చేసిందా ఎప్పుడైనా ఫోన్ లేదు లేదు. ఒకవేళ చేస్తే లేపుతారా? మాట్లాడతాను, సారీ అని చెప్పేసి పెట్టాడే అంతే. సరే, చివరికి ఏం చెప్తారు సార్ ఈ 70 ఎకరాల ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ విషయం ఇది రైతులకు ఇచ్చేయాలి ఈ ల్యాండ్. ఓకే, బస్ ఫస్ట్ ఆమె రైతులకు ఇచ్చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను తప్పు చేశానని అమెరికాలో క్షమాపణ చెప్తే చట్ట ప్రకారం చాలా శిక్ష తగ్గుతుంది. ఇక్కడ కూడా అమెరికాలో పుట్టి పెరిగింది కాబట్టి, ఆమె అక్కడ సిటిజన్ కాబట్టి ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఏ తప్పు చేసినా అని చెప్పేసి. ఈ ఇష్యూలో మీ ఫైనల్ స్టాండ్ ఏంటి? చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ఎందుకు నిలబడ్డది అనేది కూడా సమాధానం చెప్పాలి మనకు. ఎందుకు వచ్చినావు అసలు? నీకు వచ్చినావు ఎలక్షన్లో, నీకు ఏం తెలియకుండా ఎందుకు వచ్చావు? సిటిజన్ అని తెలిసి కూడా నువ్వు ఎలక్షన్లకు ఎలా వచ్చావు? మన భారతదేశంలో ఏమైనా జరుగుతుంది, డబ్బులు ఇస్తే ఏమైనా జరుగుతుంది అని ఒక ఏమంటారు దాన్ని అహంకార ధోరణిలో వచ్చినావు కదా. ఆ అహంకారాన్ని ఇప్పుడు తగ్గిస్తాను. ఈ విషయం మీద ఎంత దాకా ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. దేనికైనా తెగించిన మా వ్యక్తిని. ఇది ఒక ఇష్యూ కానీ చాలా ఇష్యూలు. మీ ముందు ఇప్పుడు నా స్థానంలో ఝాన్సీ రెడ్డి గారే మీ ముందు ఉన్నారు లేదా మీ పక్కన ఉన్నారు అని అంటే మీరు తక్షణంగా మీకు గుర్తొచ్చేది ఏంటంటే? ముందు దీనికి సమాధానం చెప్పాలి. ఓకే, ల్యాండ్ ఇష్యూలో సమాధానం చెప్పాలి. ఎలక్షన్ల ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. ఎలక్షన్ ఖర్చు అనేది రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తే సరిపోతుంది కదా. సరే, ఆమె ఇవ్వాలి కదా, రిటర్న్ ఇచ్చి ఉంటుంది. నేను అది తెప్పించుకుంటా, ఆర్టీఐ నుంచి అది కూడా తెప్పిస్తాను. ఓకే, ఆ ఎంత ఖర్చు పెట్టింది ఏమైనా చూపించినాక ఆధారాలతో సహా నేను కూడా పెడతాను. పెట్టకుంటే ఏమనుకోను. ఆమె చూసిన మీటింగ్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, అవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. అది మేము ఇప్పుడు చేసే పని అదే. నా కార్యకర్తలు ఏ పని చేస్తున్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. గ్యాదర్ చేసినాక అది ఒక 10-15 రోజులు అయిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా రెడీ. మీరు మాట్లాడే మాటలన్నీ దామోదర్ రెడ్డి సారే మాట్లాడుతున్నారా లేదంటే దీని వెనకాల ఇతర వ్యక్తులు? నా వెనక ఓన్లీ పార్టీ లేదు. నా వెనక ఈ స్టాండ్ తీసుకునే ముందు పార్టీ తోటి మాట్లాడాను. పార్టీ చేయమన్నది. ఎందుకంటే పార్టీ పరంగా చేయమంటే పార్టీ పరంగా చేయాలి, లేకపోతే ఏం చేయాలి? నేను పార్టీకి రిజైన్ చేసి ఇండివిజువల్గా ఫైట్ చేయాలి. నేను ఇండివిజువల్గా ఫైట్ చేస్తాను కూడా రెడీ అయ్యాను. ఒకవేళ లేదు అని అంటే ఇండివిజువల్ అయితే లేదు పార్టీ పరంగా స్టాండ్ తీసుకోండి అన్న. స్టాండ్ తీసుకుంటారు. రైట్ సార్, పాలకుర్తి నియోజకవర్గంలో ఇన్ని లక్షల మంది వాళ్ళ ఓట్లేసి గెలిపించిన ఓటర్లకు మీ తరపున వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకు? పాలకుర్తి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని 100 కోట్లు ఈమెకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఖర్చులకు. ఇలా ఇల్లీగల్ 70 ఎకరాల ల్యాండ్ ఇది ఎలా చేసింది? మీరు రీసెంట్గా 3 రోజుల కింద ఒక వ్యక్తిని, తొర్రూరు మండలంలో ఒక వ్యక్తిని, సురేష్ నాయక్, మేబీ సురేష్ నాయక్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టారు పోలీసులు. దారుణంగా కొట్టారు. వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ ఇంటిల్లు పాది ఏడ్చారు. తెల్లారి వచ్చి నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఏం కొట్టలేదు అని చెప్పి అదే సురేష్ నాయక్ చెప్పించింది. దానికి సమాధానం నువ్వు చెప్పాలి. ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. అక్కడ మనం ఇక్కడ ఎంత అమ్ముడు పోయిన్లు, ఎవరిని ఏం చేసావు, మాయ చేసావు. సురేష్ నాయక్ లాంటి కార్యకర్తలను భయపడిస్తున్నావు కదా. అదే దామోదర్ రెడ్డి అని ఒక కార్యకర్తను ఆ పని నువ్వు చేయగలుగుతావా? అప్పటి వరకు దయాకర్ రావు గారు దేవుడు అని చెప్పిన వ్యక్తి 2 గంటలు తిరిగేసరికి సంబంధం లేదు. అది వాళ్ళ పార్టీ ఇష్యూ. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని, ఒక లంబాడి వ్యక్తిని నువ్వు అతని విచక్షణ కొట్టించి విద్యార్థి నాయకుడు, అది ఏమున్నదల్లా సోషల్ మీడియాలో పెట్టాడు. నీ సోషల్ మీడియా చాలా పెట్టాను నీ మీద. మరి నువ్వు సామాన్య కార్యకర్తలను కొడుతున్నావు, ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చినావు అంటే నేను ఇంకొక సమాధానం చెప్తాను. నీ కార్యకర్తలు దేవరూపులలో మైనింగ్ చేస్తున్నారా లేదా, ఇసుక మైనింగ్ చేస్తున్నారా లేదా, క్వారీ మైనింగ్ చేస్తున్నారా లేదా, రాయపర్తిలో ఇల్లీగల్గా మైనింగ్ చేస్తున్నారా లేదా, దీనికి సమాధానం చెప్తావా అమ్మా? ప్రజలకు చెప్పాలి. మీరు ఈ 3 ఎందుకు జరిగినాయి? ఇదే కాకుండా నువ్వు ఏం ఆశించావు? 100 కోట్లు ఖర్చు పెట్టి వచ్చినావు కాబట్టి, దానికి నువ్వు బిజినెస్ చేసే వ్యక్తి కాబట్టి ఆ 100 కోట్లకు 300 సంపాదించాలన్నా 400 కోట్లు సంపాదించాలన్న ఆలోచనతో వచ్చిన వ్యక్తి నువ్వు. ప్రజలకు సేవ చేయాలంటే
పొలిటికల్గా కూర్చొని ఆ రోజే చెప్పవలసిండే ఎలక్షన్ల ముందే నువ్వు నాకు ఈ 70 ఎకరాలు నేను వాళ్ళకి ఇస్తున్నా, ఈ 70 ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నా అప్పుడు చెప్పవలసిండే. ఇప్పుడు చట్టం ముందు నిలబడవలసి వస్తుంది, చట్టంలో దోషిగా ఉండవలసి వస్తుంది అని చెప్పి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి నువ్వు ఈరోజు కూర్చుంటున్నావు. అంటే ప్రజలు పిచ్చోళ్ళ, నాలాంటి కార్యకర్తలు పిచ్చోళ్ళ? నేను స్ట్రైట్గా అడుగుతున్నా, కార్యకర్తలను పిచ్చోళ్ళు చేస్తున్నావు, కాంగ్రెస్ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నావు. నీ ఉద్దేశం ఏందో నువ్వు చెప్తున్నావు కదా. నేను ఎక్కడో ఆడేదో కొంత సోషల్ వర్క్ చేసి ఉంటాను, నేను కూడా చేశాను. నేను కూడా 20 మందికి పిల్లలకు మంచి కాలేజీలో చదువుతుంటే ఫీజులు కట్టాను లాస్ట్ ఇయర్. నువ్వు కట్టావు, నేను కట్టాను. నేను ఓకే, నీ 22,000 కట్టి ఉండొచ్చు ఒక్కొక్క స్టూడెంట్కు, నువ్వు 1,00,000 రూపాయలు కట్టి ఉంటావు. నీ దగ్గర ఉండే కట్టావు, నా దగ్గర నా కెపాసిటీ ప్రకారం నేను కట్టాను. నేను కూడా సేవ చేస్తున్నా కదా ప్రజలకు. కానీ నేను నిస్వార్థంగా చేస్తున్నా. మరి నువ్వెందుకు స్వార్థంగా పని చేస్తున్నావు? నీ ఉద్దేశం చెప్తే. ఎందుకంటే అమెరికా చట్ట ప్రకారము క్షమాపణ అడుగుతారు, తప్పు జరిగితే ఐ డన్ ఏ మిస్టేక్, ఐ లైడ్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు. అదే చట్ట ప్రకారము అక్కడే సిటిజన్గా పుట్టి పెరిగినావు కాబట్టి ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళప్పుడు ఎప్పుడు వెళ్ళావు. అప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో ఉన్నావు కాబట్టి 50 ఏళ్ళ పైన ఉన్నావు. మరి దానికి నువ్వు ఏం చెప్తావు ఆన్సర్? రైట్ సార్, మీరు ఇవన్నీ విన్న తర్వాత మా సిగ్నేచర్ స్టూడియోలో అవకాశం ఉంటే ఝాన్సీ రెడ్డి గారిని మిమ్మల్ని డిబేట్లో పెట్టడానికి నేను సందిగ్ధంగా మీరు రాగలుగుతారు? నేను రెడీగా ఉన్నాను సార్. ఇంకొకసారి మాట్లాడుతున్నా, ఝాన్సీ రెడ్డి గారు కనుక డిబేట్ రావడానికి ఒప్పుకుంటే మీరు రావడానికి సిద్ధం? నేను రెడీగా ఉన్నాను సార్. నాకు ఒక డే ముందు చెప్పాలి నాకు. డెఫినెట్లీ సార్, కంపల్సరీ అటువంటి పరిస్థితులు కనుక వస్తే మీరు విమర్శిస్తున్నట్టు అన్ని డౌట్స్ మీద వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇంత మీ విలువైన సమయాన్ని అడగంగానే మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.